విశ్వసుందరిగా విక్టోరియా కెజార్. అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ మెరిసింది. మెక్సికోలోని అరేనాలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. డెన్మార్క్ దేశానికి తొలిసారిగా ఈ ఘనత సాధించి పెట్టిన యువతిగా చరిత్ర సృష్టించింది విక్టోరియా కెజార్. ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో దూసుకెళ్లే క్షిపణి పరీక్ష విజయవంతంగా భారత్ ప్రయోగించింది. భారత్ తన సైనిక సత్తాను మరింత పదును పెట్టింది. తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రువులపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత. దీన్ని ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి శనివారం విజయవంతంగా పరీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో సత్కరించింది. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినూబు ఈ అవార్డును మోదీకి ఆదివారం అందించారు. బ్రిటిష్ హయాంలో రక్షణ అవసరాల కోసం వినియోగించిన విజయనగరం జిల్లాలోని బాడంగిలోని మినీ ఎయిర్పోర్ట్ను పునర్నిర్మించాలని భారత నావికాదళం అధికారులు యోచిస్తున్నారు. అలాగే ఇక్కడే నేవీ ఆయుధ డిపోను కూడా ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ జరుగుతుంది. బాడంగిలో ఎయిర్ స్ట్రిప్ను బ్రిటిష్ హయాంలో 90 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో యుద్ధ అవసరాలు, సరుకుల రవాణా కొరకు దీన్ని ఉపయోగించారు. 227 ఎకరాల్లో రన్వే, ఏటీసీ, బంకర్లు నిర్మించారు. ప్రతిష్టాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ఈయన మొదటి తెలుగువారు కావడం విశేషం. గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం ముగుస్తున్నందున ఆయన స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం కల్పించారు. ఈయన అమలాపురానికి చెందిన మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి గారి కుమారుడు. దేశంలోనే తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ను సింగరేణిలో ఏర్పాటు చేయనున్నారు. కార్బన్ డైఆక్సైడ్ నుంచి ప్రయోగాత్మకంగా మిథనాల్ తయారు చేయడమే దీని ఉద్దేశం. సింగరేణిలోని థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ఈ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. కోల్ ఇండియా మరియు అనేక ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.